వ్యవసాయానికి ఆధునికతను జోడించి వ్యాపార దృక్పథంతో సాగు చేస్తే లాభాల గుబాళింపు ఉంటుందని పదే పదే చెప్పే శాస్త్రవేత్తల మాటలు ఇటీవలి కాలంలో ఆచరణలో పెడుతున్నారు రైతులు. ఫలితంగా సగటు రైతు అప్పుల బాధ నుంచి గట్టెక్కి సుస్థిర ఆదాయంతో ముందుకు సాగుతున్నారు. కాలం మారింది, ఆలోచనలు మారాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయంలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని అందిపుచ్చుకుంటున్నారు ఆధునిక రైతులు. వ్యవసాయం అంటే దండగా అన్న చోటనే వ్యాపార లక్ష్యంతో పంటలు సాగు చేస్తే వ్యవసాయం పండగే అని నిరూపిస్తున్నారు. అదే బాటలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరుకు చెందిన అమరిబాబు అనే రైతు నెలకు 30,000 రూపాయల ఉద్యోగాన్ని వదిలిపెట్టి తనకున్న 2 ఎకరాల్లో బహుళ పంటల సాగుతో ఆదాయాన్ని పొందటమే కాదు, పలువురికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు. మల్లెలు, లిల్లీ పూల సాగుతో లాభాలను ఆర్జిస్తున్నారు. ఆ రైతు అనుభవాలేంటి, సాగు విధానం ఎలా ఉంటుంది, వ్యవసాయంతో నష్టాలు అని ఆవేదన చెందే రైతులకు ఆ సన్నకారు రైతు ఇచ్చే సూచనలేంటో చూద్దాం. ఓ ప్రైవేటు సంస్థలో నెలకు 30,000 జీతాన్ని పొందుతూ జీవనాన్ని సాగిస్తున్న ఈ 2 ఎకరాల రైతు ఆమరి బాబు ఉద్యోగపరంగా ఎదురవుతున్న మానసిక, ఆర్థిక ఇబ్బందులపై మథనపడ్డారు. ఉన్న 2 ఎకరాల పొలాన్ని ఆధునికతను అందిపుచ్చుకొని వాణిజ్యపరమైన పంటలతో సాగు చేస్తే కష్టాలు తీరుతాయన్న భావనకు వచ్చారు. ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. 2 ఎకరాలను 4 భాగాలుగా విభజించి బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఒక పంట కోత దశకొచ్చేసరికి మరో పంట, ఆ పంట పూర్తయ్యేసరికి ఇంకొక పంట, ఇలా ఏడాది పొడవునా ఆదాయం సమకూరే విధంగా ఆలోచన చేసి వ్యవసాయ అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో బహుళ పంటల సాగును ఎంచుకున్నారు. మార్కెట్లో పూలకు ఉన్న డిమాండ్ కారణంగా మల్లె, లిల్లీ, రోజా, బంతి, చేమంతి, కనకాంబరం పూలను సాగు చేశారు. పంట విరామంలో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, స్వల్పకాలంలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేశారు. దీంతో ఏడాది పొడవునా సుస్థిరమైన ఆదాయంతో పాటు 10 మందికి జీవనోపాధిని కలిగిస్తున్నారు ఈ రైతు. సైంటిస్టులు ఇచ్చిన సలహా మేరకు ఈ మనకుండే 2 ఎకరాల్లోనే ఈ వరి, అరటి చెట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఆదాయం ఎక్కువ రాదని, జాబ్ చేసుకుంటూ అది చేసుకునే పని అయితే వరి, అరటి చెట్లు ఇట్లాంటివి వేసుకోవచ్చు. అవన్నీ కాకుండా మనం ఈ 2 ఎకరాల్లోనే మనకు జాబ్కి సంబంధించిన ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 2 ఎకరాల్లోనే 4 రకాల పంటలు ఒక్కొక్క అరెకరాలో ఒక్కొక్క పంట లెక్కన ఏర్పాటు చేసుకొని నేను ఫస్ట్ జాస్మిన్ పెట్టుకున్నాను. ఈ జాస్మిన్ వచ్చి రామేశ్వరం నుంచి మా ఎఫ్ఈఓ ద్వారా కేవీ కౌల్ సైంటిస్టులు చెప్పిన మేరకు రామేశ్వరం పోయి మొక్కలు తెచ్చుకున్నాము. సంవత్సరంలో ఒక 2 నెలలు మాత్రమే ఈ ఐడిల్గా ఉంటాయి. మనం 10 నెలలు మనకు ఈల్డింగ్ వస్తూనే ఉంటుంది. ఒకరోజు హెచ్చుతలు తగ్గులు ఉన్నా కానీ ఎంత లేదన్నా కనీసం ఒక సంవత్సరానికి ఖర్చులన్నీ పోను ఎకరా మీద ఒక 3 లక్షల వరకు తీసుకునే ప్రాఫిట్ ఉండే ఇది ఈ ఎకరాలో ఉంది. ఇదే విధంగా కొరవోట్లలో ఒక అరెకరాలో వచ్చి మా క్లైమేట్కి సెట్ అయ్యేటట్టు ఏ విధంగా వస్తుందని చెప్పి ఒక రోజా చెట్లు వేద్దామని ఒక ఆలోచనతో, అప్పుడు మన వాతావరణానికి వచ్చేది ఏదనేది కూడా ఎవరు కూడా మాకు చెప్పలేదు. అందుకని ఒక 5 రకాలు రోజాలు తెప్పించి బెంగళూరు నుంచి వేసాము. లాస్ట్ ఇయర్ పెడితే వాటిల్లో మొత్తం 5 రకాల్లో 4 రకాలు వేస్ట్ అయిపోయినాయి. ఒక్క రకం మాత్రం మాకు వెరైటీ బాగా వచ్చింది. అందుకని దాన్నే కొంచెం పెంచుకోవాలని ఆ ఎకరాల్లో దాన్ని పెట్టేసుకున్నాము. ఒక ఎకరా వచ్చి లిల్లీ పెట్టుకున్నాము. ఒక ఎకరాలో లిల్లీ ఉంది. ఇంకొక ఎకరా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. ఈ 2 ఎకరాల్లోనే మేము జాబ్ చేస్తూ సంపాదించుకునేది అంతకంటే ఎక్కువగానే హ్యాపీగా ఉంది లైఫ్. ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇంటికాడ ఉన్నట్టు ఉంది. ఇంటికాడ పిల్లలతో స్పెండ్ చేసుకుంటున్నాము. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇంచుమించుగా ఇప్పుడు డైలీ 10 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. డైలీ ఉదయం నేను వచ్చినట్టు ఇదేంటంటే నా దగ్గర ఉండే ఫ్లవర్స్ ప్రతిరోజు హార్వెస్టింగ్ చేయాల్సిందే. ఈ 10 మందికి ఉదయాన్నే వస్తారు, మధ్యాహ్నం దాకా పని చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నేను బతుకు తెరువు కల్పించినట్టు, నేను ఒకరి కింద పని చేయకుండా నా కిందనే ఇప్పుడు ఒక 10 మంది పని చేసేటట్టు అందరం సంతోషంగా హ్యాపీగా చేసుకుంటాం. మల్లె సాగు కోసం అంటు మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తన పొలంలో నాటారు. ఒక్కసారి నాటితే సుమారు 5 నుంచి 10 ఏళ్ల వరకు పంట చేతికి వస్తూనే ఉంటుందని రైతు చెబుతున్నారు. ఇక మల్లెలు వేసవిలో విరివిగా పూస్తూ ఉంటాయి. వివిధ కార్యక్రమాల్లో మల్లెలను విరివిగా ఉపయోగించడం చేత డిమాండ్ ఉంటుంది.
అయితే మల్లెల్లో 2 రకాలున్నాయి. ఒకటి సంవత్సరం పొడవునా పూసేవి, రెండవది ఋతువును అనుసరించి పూలు పూసేవి. ఈ 2 రకాల మొక్కలు కూడా తొందరగా విస్తరించడంతో పాటు సాదాసీదాగా పెరిగే మొక్కలే. అయితే రైతు ఆమరి బాబు ఏడాది పొడవునా పూసే మొక్కలను సాగుకు ఎంచుకున్నారు. జాస్మిన్ రకం తెచ్చినప్పుడు మాకు ఇంచుమించు ఎవరైనా వేసుకోవాలన్నా కానీ కనీసం ఒక ఎకరాకి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 30,000 ఖర్చు వస్తుంది. ఈ 30,000 ఖర్చు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల వరకు నువ్వు ఈ చెట్లను తీయాల్సిన అవసరమే ఉండదు. రెండోది వచ్చి ఏరే పంటలు ఏదేసినా కానీ తీయడం, ప్రతి సంవత్సరం దున్నడం, పెట్టడం, ఎన్ని తలకాయ నిప్పులన్నీ పెట్టి రైతులన్నీ పెట్టుబడి పెట్టేదానికంటే ఇదన్నీ కూలీలు సమస్య లేకుండా మనకు అందరికీ కూలీలు అందుబాటులో కానీ ఉంటే జాస్మిన్ కొంచెం ఎవరికి తగ్గట్టు వాళ్ళు 20 సెంట్లు 30 సెంట్లు అని పెట్టుకున్న ఇబ్బంది లేదు. ఇదే విధంగా రోజా చెట్లకు కూడా ఒక్కసారి పెట్టే పంటే కాబట్టి కనీసం 30,000 రూపాయలు దానికి కూడా ఖర్చు వస్తుంది. ఇప్పుడు లిల్లీ ఉంది, లిల్లీ కూడా ఒక అరెకరా వేసుకున్నా కానీ దానికి ఇంచుమించు 30,000-40,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ ఖర్చు వస్తుంది. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మేము రోజాలు వేసాము, 1 సంవత్సరం రోజుల దాకా ఈ చిన్న చెట్లు కాబట్టి కొంచెం పెద్ద చెట్లు ఇందాక ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో మళ్ళీ బంతి పెట్టాము. ఈ బంతి మీద మనం పెట్టిన పెట్టుబడి అంతా ఈ బంతి ఇచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ చెట్లు పెద్ద అయిపోతాయి కాబట్టి వాటిని చేసుకుంటూ ఉండొచ్చు. పూలను కోసి నెల్లూరు పూల మార్కెట్లో విక్రయిస్తున్నారు. కూలీల ఖర్చులు, పెట్టుబడి పోను నెలకు సుమారు 60 నుంచి 70 వేల వరకు మిగులుతుందని రైతు చెబుతున్నారు. నెల్లూరు మార్కెట్లో మల్లెపూలకు కేజీ 60 నుంచి 120 రూపాయల దాకా ధర పలుకుతుందని, మల్లెకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు ఆమరి బాబు. ఎప్పుడు కూడా మాకు ఏదన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, ఇట్లాంటి ఏదైనా డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు మాకు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ద్వారా సైంటిస్టులు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. ఇంతకుముందు అసలు వచ్చేది కూడా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి మాకు అన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని రైతుల్ని కొంచెం డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు. కోవూరు మండలంలో ప్రస్తుతం దాదాపు 150 ఎకరాల్లో మల్లి సాగు జరుగుతోంది. వరి సాగుతో ఆశించిన స్థాయిలో లాభాలు రాని రైతులందరూ ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటిలిపాది పొలానికి వెళ్లి మల్లె సంరక్షణ చేయడంతో పాటు కోతలు, పిచికారీల సమయాల్లో కూలీలను పెట్టుకుని విజయవంతంగా పూల పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.